అందరికీ నమస్కారం. ఇవాళ మనతో ప్రముఖ జ్యోతిష్యులు పంచాంగకర్త రవిశంకర్ శర్మ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్తే అండి. గురుగారు, కుజస్తంభన ప్రభావం ధనుసు రాశి వారి మీద ఎలా ఉంది కాస్త వివరించండి. తప్పకుండా అండి. ఇక్కడ కుజస్తంభన గురించి మనం చూసినట్లయితే ఈ రాశి వారికి వచ్చినప్పటికి అష్టమంలో కుజ సంచారం జరుగుతుంది. కుజస్తంభన కూడా అష్టమంలో జరుగుతుంది. అన్నమాట సప్తమంలో ఉన్నటువంటి కుజుడు అష్టమంలోకి అక్టోబర్ 19వ తారీఖున రాబోతున్నాడు. అక్టోబర్ 19వ తారీఖున కుజస్తంభన అంటే ఏంటంటే స్లో మూవింగ్ ప్లానెట్. అంతే, ప్లానెట్ జనరల్గా జరగాల్సినటువంటి డిగ్రీస్ ప్రకారంగా జరగకుండా తక్కువ డిగ్రీస్లో జరగటం. ఎందుకు జరుగుతుంది అంటే రెట్రోగ్రేడ్ కూడా జరుగుతుంది. ఇక్కడ తిరోగమనం కూడా ఉంటుంది. రాబోతున్నటువంటి 8 నెలల కాలం ఇక రాశి వారికి వచ్చేటప్పటికి అష్టమంలోనే కుజగ్రహ సంచారం జరుగుతుంది. అంటే కుజుడు అష్టమం నుంచి సప్తమానికి కూడా వస్తాడు. అక్టోబర్ 19న వచ్చేటప్పటికి అష్టమంలో కుజుడు నీచత్వం పడుతున్నాడు. ఇది వృశ్చిక రాశి వారికి అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వదు. అది అక్టోబర్ 19 నుంచి స్టార్ట్ అయ్యి దాని తర్వాత డిసెంబర్ 7వ తారీఖున తిరోగమనంలోకి రెట్రోగ్రేడ్లోకి మారుతాడు. అంటే రివర్స్ స్పిన్ తిరుగుతాడు. అంటే ముందుకు జరిగేటువంటి పాజిటివ్గా జరిగేటువంటి ఒక గ్రహం తిరగటం జరుగుతుంది, వెనక్కి జరుగుతుంది. ఇది ఆస్ట్రోఫిజిక్స్. ఇదేమి జ్యోతిష్యానికి రిలేటెడే, బట్ వీఆర్ రిలేటెడ్ టు ఆస్ట్రాలజీ ఆల్సో, విచ్ ఈజ్ ఆస్ట్రోఫిజిక్స్ సైన్స్. అయితే డిసెంబర్ 7వ తారీఖున తర్వాత తిరోగమనంలో జరుగుతున్నటువంటి ఒక గ్రహం ఇలా జరుగుతూ జనవరి 21వ తారీఖున తిరిగి మిథునంలోకి వస్తుంది. అంటే కర్కాటకం నుంచి మిథునంలోకి వెనక్కి వస్తుంది అన్నమాట. ఇలా జరిగేటువంటి ప్రక్రియ అనేది చాలా తక్కువగా జరుగుతాయి. చాలా గ్రహాలు జరగవు. ఇప్పుడు చంద్రుడికి అటువంటి పరిస్థితి ఉండదు, అదేవిధంగా సూర్యుడికి అటువంటి స్థితి ఉండదు. జనవరి 21వ తారీఖు తర్వాత ఫిబ్రవరి 24వ తారీఖుకి ఈ యొక్క తిరోగమన స్థితి కంప్లీట్ అయిపోతుంది. 24వ తారీఖు తర్వాత పురోగమనంలోకి మారి ఏప్రిల్ 3వ తారీఖున మళ్ళీ కర్కాటకంలోకి వస్తాడు. కర్కాటకంలోకి వచ్చేసేసి ఏప్రిల్ తర్వాత నుంచి జూన్ 7వ తారీఖున సింహరాశిలోకి ప్రయాణం జరుగుతుంది అన్నమాట. ఇటువంటి స్థితి అన్నమాట. ఈ యొక్క స్థితి వచ్చినప్పటికీ ఈ యొక్క రాశి వారికి, ముఖ్యంగా మన ధనస్సు రాశి వారికి కొంచెం వ్యతిరేకంగా ఉంటుంది. ఎందుకంటే కుజుడు సప్తమంలోనూ అష్టమంలోనూ పెద్ద ఫలితాలు ఇవ్వడం అన్నమాట. కుజుడు కొంచెం వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వేస్తాడు. ఈ రాశి వారికి ఈ సంవత్సరం అనుకూలమైనటువంటి ఫలితం ఇచ్చే గ్రహాలు 2 ఉన్నాయి. వాటిలో ఒకటో వచ్చేటప్పటికి మనం చూసినట్లయితే కేతు రాజ్యస్థానంలో, రెండోది వచ్చేటప్పటికి శని తృతీయంలో వచ్చేటప్పటికి చాలా బలవంతుడు అనమాట. ఈ 2 గ్రహాలు చాలా బలమైనటువంటి స్థానంలో ఉన్నాయి. కానీ సప్తమంలో ఉన్నటువంటి ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి సప్తమంలోకి వచ్చేటువంటి కుజుడు, అష్టమంలో ఉన్నటువంటి కుజుడు యోగాన్ని ఇవ్వరు. అది తిరోగమనమైనా సరే ఏ గమనమైనా సరే అంత యోగాన్ని ఇవ్వదు. గోచారంలో అదే సిద్ధాంతం. ఇది మీరు ఎక్కడైనా రెఫర్ చేసుకోవచ్చు. ఎందుకంటే మన ఉన్నటువంటి జ్యోతిష్య గ్రంథాలు ఎక్కడైనా ఇదే రాయడం జరిగింది. కొంతమంది వేరే విధంగా చెప్పచ్చు. అంటే పాజిటివ్నెస్ అనేది ఆల్వేస్ ఒక పాజిటివిటీ ఇంక్లూడ్ చేస్తుంది. శని బలవంతుడుగా ఉన్నాడు. నేను ఇప్పుడు మాట్లాడేది కుజమాందార్థం సప్తమంలో ఉన్నప్పుడు వైవాహిక జీవితంలో కొన్ని ఇష్యూస్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లో కానీ కోపాన్ని ఎక్కువగా ఇస్తూ ఉంటుంది. కోపాన్ని కంట్రోల్ చేసుకోగలగాలి. దట్టు స్పెసిఫిక్గా వీరికి ఎప్పుడు ఇష్యూస్ అవుతాయి అంటే చెప్పాలి అంటే అక్టోబర్ 19th నుంచి డిసెంబర్ 7వ తారీఖు వరకు కొంచెం ఎక్కువగా ప్రభావం అనేది ఉంటుంది. ఫైనాన్షియల్ ఇష్యూస్ అనేవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఫైనాన్షియల్ ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో కూడా ఈ ప్రభావం అనేది ఉంటుంది. అట్లా మాట్లాడేటప్పుడు కోపంతో మాట్లాడితే ఎదుటివారు నొచ్చుకుంటారు. ఆ యొక్క ప్రభావం అనేది ఎక్కువగానే ఉంటుంది. అది మళ్ళీ వెనక్కి తీసుకొని కూడా తీసుకోలేం. మళ్ళీ మనమే కాంప్రమైజింగ్కి వెళ్ళి క్షమాపణ చెప్తే కానీ వాళ్ళు ఒప్పుకోరు. ఆ యొక్క ప్రభావం అనేది ఉంటుంది. అదేవిధంగా సప్తమంలోకి ఎప్పుడైతే మారుతున్నాడో అంటే రాబోతున్నటువంటి డిసెంబర్ 7వ తారీఖు తర్వాత తిరోగమనంలోకి వెళ్తాడు. అప్పుడు వైవాహిక జీవితంలో కూడా కొన్ని ఇష్యూస్ అనేవి ఏర్పడతాయి. మళ్ళీ జనవరి 21వ తారీఖు నుంచి ఫిబ్రవరి 24వ తారీఖు మరియు ఏప్రిల్ 5వ తారీఖు వరకు కూడా వైవాహిక జీవితంలోనూ మరియు అదేవిధంగా భాగస్వామ్య బిజినెసెస్లోనూ ఈ యొక్క ప్రభావం అనేది ఉంటుంది. ఏప్రిల్ 4వ తారీఖు తర్వాత మళ్ళీ వైవాహిక జీవితంలో ఇష్యూస్ ఎదురవుతాయి, గొడవలు రావడం. మొత్తం ఓవరాల్గా వచ్చినప్పటికీ అంతా బాగలేదు, సూపర్ డూపర్గా అయితే లేదు. ఈ కుజమాందాబ్దం కుజస్తంభన అనేది వీరికి కొంచెం వ్యతిరేకమైనటువంటి అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. రికవర్ అవడం, రికవరీ అనేది తిరోగమనంలో ఉన్నప్పుడు రికవరీ ఉంటుంది. అంటే ప్రాబ్లం వచ్చినప్పుడు దానికి రికవరీ అనేది ఉంటుంది. రికవరీ పీరియడ్ ఎప్పుడు అంటే వీరికి రాశి వారికి ముఖ్యంగా అక్టోబర్లో ప్రాబ్లం ఉంటుంది, డిసెంబర్లో రికవరీ ఉంటుంది, జనవరి ఫిబ్రవరిలో రికవరీ ఉంటుంది. మళ్ళీ ఫిబ్రవరి తర్వాత
మళ్ళీ కొంచెం డ్యామేజ్ ఉంటుంది. హెల్త్ పరంగా ఆరోగ్యపరంగా ఇరుగుపొస సఖ్యత విషయాల్లోనూ మోసపూరితమైనటువంటి మాటలు అది వైవాహిక జీవితంలో కూడా జరుగుతుంది. సో ఈ రాశి వారు జాగ్రత్తగా ఉండాలి. కోర్టు సంబంధితమైనటువంటి లావాదేవీలు కానీ, రియల్ ఎస్టేట్లో భారీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ, రాజకీయంగా కూడా కొంచెం ప్రతికూలమైనటువంటి పరిస్థితులు మిస్ఫైర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే చేసిన పాజిటివిటీని మాసభారం ఆపి ఎదుటి వాళ్ళు నీ యొక్క నెగిటివిటీని ఎక్కువగా ఎక్స్ప్లోర్ చేస్తుంటారు. అటువంటి పరిస్థితి ఉంటుంది, ఎక్కువగా ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ఇది అక్టోబర్లో 19th నుంచి స్టార్ట్ అవుతుంది ఈ యొక్క ప్రభావం అనేది. కానీ వీరికి ఒక బెనిఫిట్ ఏంటంటే శని యొక్క బలం అనేది ఎక్కువగా ఉంది ఈ రాశి వారికి. ఆ యొక్క ప్రభావ రీత్యా వచ్చేటప్పటికి కొంచెం వీరిని ఆపుతూ ఉంటుంది అన్నమాట. అంటే వీరికి ఆ నెగిటివిటీ పెరిగినా సరే వీరికి శని ప్రభావం ఉన్నప్పుడు వీరు ప్రజల యొక్క మద్దతు ఉంటుంది అన్నమాట. అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి వారి సపోర్ట్ అనేది ఉంటుంది, ధైర్యం ఉంటుంది. అన్నిటికన్నా మూలంగా ఏంటి లైఫ్లో ఎక్కువగా నుంచోవాలంటే ధైర్యం ఉండాలి. ఆ థర్డ్ పొజిషన్లో శని బలవంతుడిగా ఉన్నప్పుడు ధైర్యం ఉంటుంది. ఎంత పెద్ద కష్టాన్ని వచ్చినా సరే దాన్ని వీరు ఎదుర్కోగలరు. దానికి కారణం ఏంటంటే 2025 మార్చి వరకు కూడా ఆ ధైర్యాన్ని ఇవ్వగలిగినటువంటి ప్లానెట్ ఏంటి అంటే శని. శని థర్డ్ హౌస్లో బలవంతుడిగా ఉన్నప్పుడు ఎవ్వరు ఏం చేయలేరు వెళ్ళి. సో వీళ్ళు 10 రూపాయలు లాస్ అయినా సరే ఇంక 20 రూపాయలు పెడతారు. సో కష్టం వచ్చినా దాన్ని ఎలా ఫేస్ చేయాలో ఆ స్టేజ్ అయితే వీళ్ళకి ఉంటుంది. కుంగిపోరు, ఎంత కష్టాన్ని సరే ఎదుర్కొంటారు. దాన్ని ముందుకు ఎలాగైనా సరే తేల్చాలని చెప్పి ముందుకు వెళ్తూనే ఉండేటువంటి శక్తి ఉంటుంది. విద్యార్థులు అయితే మటుకు చాలా జాగ్రత్తగా ఉండాలి, కష్టపడి చదవాలి. రాబోతున్నటువంటి అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి అంత బాగాలేదు, రికవరీ పీరియడ్గా ఉంటుంది. కానీ అసలు లూస్ అవ్వడమే కొద్దిగా కష్టం కదా. ప్రేమ సంబంధితమైన విషయాల్లో జోలికి వెళ్ళి అనవసరంగా వాళ్ళు కొంచెం ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్లోకి వెళ్ళి ఈ యొక్క ఎడ్యుకేషన్ విషయంలో కూడా కొంచెం నెగిటివ్గా టర్న్ అయ్యే విధంగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యార్థులకు మళ్ళీ టైం అనేది ఉండదు. 10th క్లాస్ చదివే వాడికి ఆ సంవత్సరమే 10th క్లాస్, మళ్ళీ వాళ్ళు 11th క్లాస్లోకి వెళ్ళి మళ్ళీ 10th క్లాస్లోకి రాలేడు కదా. సో కాబట్టి ఆ విషయాన్ని వాళ్ళు గమనించుకొని ఈ యొక్క నిర్ణయాలు తీసుకుంటే మంచిది. విద్యార్థులు కానీ, రాజకీయ రంగ ప్రముఖులు కానీ, లేకుండా ఉండే కాంట్రాక్టర్స్ కానీ, కాంట్రాక్టర్స్కి అయితే మనీ ఫైనాన్షియల్గా కొంచెం లాక్ అయ్యేటట్టుగా ఉంటుంది డబ్బులు. మరియు అదేవిధంగా రియల్ ఎస్టేట్ వాళ్ళకు కూడా ఇటువంటి పరిస్థితి ఎదురవుతున్నది. సో ఈ యొక్క ప్రొఫెషన్స్లో ఉన్నటువంటి వారు జాగ్రత్తగా ఉండాలి. రక్షణ రంగంలో ఉన్నటువంటి వారు కూడా జాగ్రత్తగా ఉండాలి. ధనుసు రాశి వారికి అంత టైం బాగాలేనప్పుడు జాగ్రత్తలు అనేది ఎక్కువగా, ఆరోగ్యపరంగా కూడా జాగ్రత్తలు తీసుకొని దైవారాధన చేసుకుంటూ ఉంటే మంచిది. సో మొత్తం మనం చూసుకున్నట్టయితే అప్స్ అండ్ డౌన్స్గా అయితే ఉంది, గ్రాఫ్ అయితే ఉంది. ఆ స్పెక్యులేషన్స్లో కూడా ఇన్వెస్ట్మెంట్స్ జాగ్రత్తగా ఉండాలి. స్టాక్ మార్కెట్లకు దూరంగా ఉండటం, టైం బాగాలేదు కాబట్టి. మిగతా విషయాలు అంటే మీరు ధైర్యం ఉంది కదా అని చెప్పేసి ఉన్న ఆస్తంతా అమ్మేసేసి ఎవరు పెట్టలేరు కదా. గురుగారు, అయితే ఈ రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వీళ్ళు మంచి ఫలితాలు పొందే అవకాశం ఉందండి? ఈ రాశి వారు ముఖ్యంగా చెప్పాలంటే బెల్లం ఏదైతే ఉంటుందో ఆ బెల్లాన్ని ఆవుకి తినిపించడం అనేది వీరికి మంచి శోభనిస్తుంది. దాంతోపాటు ఈ యొక్క రాశివారు బెల్లాన్ని ఆవు పాలలో కలిపేసేసి శివుడికి అభిషేకం కార్తీక మాసంలో చేసినట్లయితే సోమవారం పూట మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు. వాటితో పాటు ఈ రాశివారు వచ్చేటప్పటికి అమ్మవారి యొక్క విగ్రహాన్ని, ఎందుకంటే రాబోతున్నటువంటి ఆశ్వీజ మాసంలో అక్టోబర్లో అమ్మవారిని విగ్రహాన్ని మట్టితో చేసిన ప్రమిద ఏదైతే ఉంటుందో ఆ విగ్రహాన్ని పూజించి అమ్మవారి విగ్రహాన్ని నది నీటిలో కలిపినట్లయితే ఆ యొక్క ఫలితం అనేది వీరు పొందగలం అనేది, అది కుజుడి యొక్క అనుకూలమైనటువంటి ఫలితాన్ని వీరు పొందగలుగుతారు. మరి వాటితో పాటు ఈ రాశి వారు వచ్చేటప్పటికి ముఖ్యంగా అమ్మవారిని ఎర్రటి పూలతో పూజించడం, దుర్గాదేవిని స్పెషల్గా. దాంతోపాటు వీరు శివుడిని కూడా ఎర్రటి పూలతో పూజించినట్లయితే వీరికి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. కుజస్తంభన ప్రభావం ద్వారా ధనుసు రాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయి, అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురు. స్వస్తి.